హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నుండి మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మీరు బీటెక్ కానీ, ఎంసీఏ కానీ, బీఈ కానీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. మీరు కనుక ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిపోతే మీకు స్టార్టింగ్లోనే 50,000 కన్నా ఎక్కువనే శాలరీ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి చెందిన ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది పర్మనెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి దీన్ని ఎవరు మిస్ చేసుకోకండి. ఇంకా మన అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని ఫుల్ వీడియో చూసేయండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్లయితే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్లో సైంటిఫిక్ ఆర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది సెప్టెంబర్ 1 నుండి స్టార్ట్ అయిపోతుంది. మనం సెప్టెంబర్ 30 వరకు ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మనకు వచ్చేసి టోటల్గా 300 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. జనరల్లో వచ్చేసి మనకి 122 వేకెన్సీస్, ఎస్సీలో వచ్చేసి 45 వేకెన్సీస్, ఎస్టీలో వచ్చేసి 22 వేకెన్సీస్, జనరల్లో ఓబీసీలో వచ్చేసి 81 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి మనకి 30 వేకెన్సీస్గా ఇచ్చారు. అదేవిధంగా మనకు వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విచ్ మీన్స్ ఈసీఈలో మనకు వచ్చేసి టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది 26 ఇచ్చారు. జనరల్లో 13, ఎస్సీలో 3, ఎస్టీలో 1, ఓబీసీలో 7, ఈడబ్ల్యూఎస్లో 2 ఉన్నాయి. అదేవిధంగా మనకు వచ్చేసి డాటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకి టోటల్గా వచ్చేసి 50 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. మనకి జనరల్లో వచ్చేసి 22 వేకెన్సీస్, అదేవిధంగా ఎస్సీలో వచ్చేసి 7, ఎస్టీలో వచ్చేసి 3, ఓబీసీలో వచ్చేసి 13, ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి మనకి 5 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. అదేవిధంగా మన సైంటిఫిక్ ఆర్ టెక్నికల్ అసిస్టెంట్ డిసిప్లిన్లో మనకు వచ్చేసి జనరల్లో 30 వేకెన్సీస్, ఎస్సీ ఎస్టీలో 35 వేకెన్సీస్, ఓబీసీలో వచ్చేసి 32 వేకెన్సీస్, పీడబ్ల్యూడీలో వచ్చేసి మనకి 40 వేకెన్సీస్గా ఇచ్చారు. అయితే ఫ్రెండ్స్, మనకి జాబ్స్కి సంబంధించి వచ్చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయట్లేదు. మీకు గేట్ 2024, 2025 అండ్ 2026లో వచ్చినటువంటి స్కోర్ని బేస్ చేసుకొని మాత్రమే మనకి జాబ్స్కి సంబంధించి సెలక్షన్ అనేది చేస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎవరైతే రీసెంట్గా గేట్ 2024, 25, 26లో కంప్లీట్ చేసేసుకున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అయితే ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ లేదు కాబట్టి ఇది పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకు ఎవరికైతే గేట్లో మంచి స్కోర్ ఉందో వాళ్ళు కంపల్సరీగా దీన్ని అప్లై చేసేసుకోండి. అదేవిధంగా ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డాటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనకు వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఎంఎస్సి కానీ, ఎంఎస్ కానీ, ఎంసీఏ కానీ, బీఈ కానీ, బీటెక్ కానీ కంప్లీట్ చేసి అది మనకు వచ్చేసి ఈసీఈ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ అండ్ నెట్వర్కింగ్ కానీ, సాఫ్ట్వేర్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మీకు వచ్చేసి ఆ బ్రాంచెస్లో కనుక మీరు కంప్లీట్ చేసి మీకు ఆల్రెడీ గేట్ స్కోర్ అనేది 2024, 25, 26లో గేట్ క్వాలిఫై అయిపోయి గేట్లో కనుక మీకు మంచి స్కోర్ ఉంటే కంపల్సరీగా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అయితే మనకు వచ్చేసి ఈ జాబ్స్కి సంబంధించి మనకు పోస్టింగ్స్ ఎక్కడ ఇస్తారు అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి పోస్టింగ్స్ అనేది కల్పిస్తున్నారు. అదేవిధంగా మనకి ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. అదేవిధంగా జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి మనకు వచ్చేసి 800 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీగా ఇచ్చారు. ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ కాబట్టి దీన్ని ఎవరు మిస్ చేసుకోకండి. ఇంకా మన అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని డైలీ జాబ్ అప్డేట్స్ అనేది చూసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ గైస్.